శర్వానంద్ కంబ్యాక్ అనుకుంటా. మీకు ఏం నచ్చిందండి సినిమాలో లాస్ట్ సెకండ్ హాఫ్ గారు అలా ఉందా? డెఫినెట్గా ఉంది. ఇట్స్ రియల్లీ గుడ్ మూవీ. ఎవ్రీవన్ షుడ్ సీ దిస్ మూవీ. ఓవరాల్ గా హిట్ అని చెప్పుకోవచ్చా సార్? యా డెఫినెట్లీ. రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్ వెరీ నైస్. ఎలా ఉంది? బ్యాక్ మళ్ళీ కంబ్యాక్ అనుకోవచ్చా? డెఫినెట్ గా కమ్ బ్యాక్ అనుకో. వెరీ నైస్, సీరియస్ రోల్ చేశారు, చాలా బాగుంది. యాజ్ ఎ ఫాదర్ డన్ రియల్లీ గుడ్. ప్రిటీ బేబీ సాంగ్ చాలా వైరల్. సో ఏమి బ్లాక్ బస్టర్ 100% అన్న. అసలు బ్యాక్ టు బ్యాక్ ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టే ఉంటది. సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ జిబ్రాన్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సినిమా అయితే 100% ఒక హాలీవుడ్ F1 మూవీ చూసినప్పుడు ఎంత మంచిగా అనిపించిన ఎక్స్పీరియన్స్ సేమ్ ఈ మూవీ కూడా చాలా బాగా. అంటే సూపర్. అసలు పేరు రాజశేఖర్ క్యారెక్టర్ అయితే 100% వర్క్. 100 గా 1000%. అది సాంగ్ కూడా మంచిది. స్పోర్ట్స్ బేస్డ్ మూవీ అండ్ ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఓవరాల్ గా ఓకే. రాజశేఖర్ గారు అంటే ఒక సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు కదా, ఫాదర్ క్యారెక్టర్ ఎలా చేశారు? బానే ఉంది. రాజశేఖర్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ఓకే, ఈ సర్వైవ్. శర్వా గారు ఎలా చేశారు? యాజ్ ఆల్వేస్ ఈస్ గుడ్. ఈ రాక్ హైలైట్స్ అంటే ఏంటి? అంటే ఏం లేదు, బట్ నార్మల్ స్టోరీ. బట్ సినిమా అయితే చాలా బాగుంది. స్పోర్ట్స్ డ్రామా ఎమోషనల్ బాండింగ్ అదిరిపోయింది అన్న. ఫస్ట్ హాఫ్ అయితే మెయిన్ సెకండ్ హాఫ్ అన్న సినిమాకి అయితే. ఏం చెప్తావు సినిమా? ఓవరాల్ గా ఇండియన్ సినిమా బ్లాస్టర్ అన్న. ఇలాంటి సినిమా నెవర్ సీన్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ అన్న. శర్వానంద్ అయితే ఒక్క మాట చెప్తా అంటే ప్రభాస్ బాహుబలి కోసం ఎంత కష్టపడ్డాడో శర్వానంద్ బైకర్ సినిమా కోసం అంతే కష్టపడ్డాడు. తన మోల్డ్ చేసుకున్న క్యారెక్టర్ గానీ, తన ట్రాన్స్ఫార్మ్ అయ్యే 18 years కుర్రాడుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి బైక్ రేసింగ్ లో చేసే విధానం గానీ ప్రతి సీన్ లో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాడన్నా. అసలు ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ సర్వ ఫ్యాన్ అయిపోతాడన్న. ఆ విధమైన యాక్టింగ్ చేశాడు. రాజశేఖర్ అయితే అన్ఇమాజిన్ అన్న. నేను ఈ విధంగా క్యారెక్టర్ ఉంటుంది అనిపించలేదు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ అయితే పీక్ స్టైల్ లో ఉన్నాయి. సునీల్ నారాయణ్ వర్కౌట్ అవుతుంది కానీ కాకపోతే ఆ స్టోరీ డిఫరెంట్ ఉంది. యాక్చువల్గా బైకర్ కి సంబంధించి కాదు. అంటే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా ఇండియన్ హిస్టరీలో రాలేదన్నారు కదా, అట్లా అనుకుంటారు కానీ ఏం లేదన్న. అంటే యాక్షన్ పార్ట్. ఈ సినిమా ఎలా ఉంది తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే మన శర్వానంద్ 100 కోట్ల బాక్స్ ఆఫీస్ ని 200 kilometers స్పీడ్ తో ఢీకొట్టాడు ఆ సినిమా. రాజశేఖర్ ఎలా ఉన్నాడు? అబ్బా, నా చిన్నప్పటి సూపర్ స్టార్ భయ్యా. ఆ యాంగ్రీ మ్యాన్ ని మళ్ళీ కళ్ళ కట్టినట్టు చూపించాడు భయ్యా. ఆ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది భయ్యా. కంబ్యాక్ మూవీ సెకండ్ ఇన్నింగ్స్ మూవీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం భయ్యా రాజశేఖర్ గారికి. రాజశేఖర్ హీరోగా మానేసి సైడ్ క్యారెక్టర్ వేసుకోవడం బెటరా? భయ్యా సైడ్ క్యారెక్టర్ కాదు భయ్యా, ఆయన కూడా హీరోనే. ఇందులో శర్వానంద్ని ఒక పెద్ద సూపర్ స్టార్ గా మలిచాడు భయ్య. ఈ బైక్ రేసింగ్ సూపర్ గా ఉంది సినిమాలో. సునీల్ నారాయణ్, వికాస్ నారాయణ్, ఇషాన్ నారాయణ్, ఈ 3 క్యారెక్టర్స్ అంటే తాత కొడుకు మనవడు బాండింగ్ అయితే ఎమోషనల్ పీక్ స్టైల్ లోకి తీసుకెళ్లిపోయారు భయ్యా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కు లోబడి ఎలా అయితే తన కెరీర్ ని పక్కన పెడతాడో అసలు కళ్ళ కంటిన్యూటీ చూపించాడు భయ్య. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎమోషన్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది భయ్య. సినిమాలో క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే ఎడ్జ్ సీట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు భయ్య. అంటే శర్వా నువ్వు మామూలునే కాదే భయ్య. సంక్రాంతికి చెప్పి మరి హిట్ కొట్టావు, కానీ ఈ సమ్మర్ కి రేస్ లో నువ్వు ఏం చేసావు? బంపర్ బ్లాక్ బస్టర్ కొడతావని చెప్పావు కదా భయ్యా. బంపర్ బ్లాక్ బస్టర్ కాదు భయ్యా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసి పడేసావు భయ్యా. సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. ఇండియాస్ లో ఫస్ట్ మోటార్ క్రాస్ రేసింగ్ మూవీ అన్నారు కదా భయ్యా. ఇండియాస్ లో ఇలాంటి రేసింగ్ మూవీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేసారు భయ్యా ప్రతి ఒక్క ఆడియన్స్ కి. మాళవిక నాయర్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది భయ్య. ఫస్ట్ హాఫ్ లో వచ్చే రొమాన్స్ గానీ, లవ్ స్టోరీ గానీ, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్స్ గానీ అసలు ప్రతి ఒక్క ఆడియన్స్ కి గుండెల్లో పెట్టుకొని తీసుకెళ్లిపోతాడు భయ్య. ఆ సినిమా అయితే చిన్న బుడ్డోడు కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు భయ్య.